భార్యాభర్తల మధ్య వైవాహిక వివాదాల పరిష్కారం కోసం జరిపే చర్చలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. చర్చలు విఫలమైన తర్వాత జరిగే విచారణకు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చని స్పష్టం చేసింది. శాంతిని కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపింది. వైవాహిక వివాదాల్లో రాజీ ప్రయత్నాలు సమర్థవంతంగా జరగాలంటే భార్యాభర్త ఒకే సమయంలో ఒకే చోట ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు వివరించింది. దంపతులు ఒక చోట ఉండి జరిపే చర్చల్లో కనిపించే ఫలితాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనిపించవని స్పష్టం చేసిందని తెలిపింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ భర్త తన భార్య నుంచి విడాకులు కోరుతూ యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెలవులు దొరకనందున స్వయంగా కోర్టుకు హాజరు కాలేనని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలని కోరుతూ జీపీఏ హోల్డర్ ద్వారా యలమంచిలి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అభ్యర్థనను నిరాకరిస్తూ గతేడాది అక్టోబర్ 24న యలమంచిలి కోర్టు ఉత్తర్వులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ జీపీఏ హోల్డర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజీ ప్రయత్నాలు జరిగే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతించలేమని పేర్కొంటూ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.